అందరూ ఆప్షన్ ఏనే అన్నారు. ఆప్షన్ ఏ కాదు, ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్ క్వశ్చన్. వీటి ద్వారా ప్రాథమిక హక్కులను సవరించవచ్చు. వీటి ద్వారా ప్రాథమిక హక్కులను సవరించవచ్చు. వీటి ద్వారా పార్లమెంటు, అసెంబ్లీ, చట్టం, రిజర్వేషన్. 13వ ప్రశ్నకు కూడా మీ అభిప్రాయాన్ని, మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. అప్పుడే మీరు వీడియో చూసిన దానికి, మీరు చేస్తున్న దానికి సరిపోతుంది. వెరీ గుడ్ ఆన్సర్ అండి. పార్లమెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పార్లమెంట్ ద్వారా ప్రాథమిక హక్కులను సవరించవచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. సూపర్. అందరు కూడా ఆప్షన్ ఏనే అన్నారు. సూపర్. నెక్స్ట్ క్వశ్చన్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాలు జరగకూడదని ప్రపంచ దేశాలు దీనిని ఏర్పాటు చేశాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాలు జరగకూడదని ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక సమితిని ఏర్పాటు చేసినాయి. ఒక దాన్ని ఏర్పాటు చేసినాయి. అదేంది? నానాజాతి సమితి, ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ కోర్టు. ఆన్సర్ కామెంట్ ప్లీజ్. ఐక్యరాజ్య సమితి ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సూపర్. క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి. కొంతమంది, చాలా తక్కువ మంది క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయకుండా ఆన్సర్ కామెంట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఎప్పటికప్పుడు సవరిస్తూ ఎటువంటి కొత్త హక్కులను వాటికి చేర్చారు? రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఎప్పటికప్పుడు సవరిస్తూ ఎట్లాంటి కొత్త హక్కులను వాటికి చేర్చారు? ఓటు హక్కు, స్వేచ్ఛ హక్కు, విద్యా హక్కు, రాజకీయ హక్కు. 15th క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ చేయండి మిత్రులారా. విద్యా హక్కు ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకసారి ఎవరైనా రాంగ్ ఆన్సర్ కామెంట్ చేసి ఉంటే ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక హక్కులను కాపాడడానికి దేశ ఏ కోర్టు న్యాయస్థానంలో దావా వేయవచ్చు? ప్రాథమిక హక్కులను కాపాడడానికి దేశ ఏ న్యాయస్థానంలో దావా వేయవచ్చు? సెషన్ కోర్టు, జిల్లా కోర్టు, తాలూకా కోర్టు, హైకోర్టు, లేకపోతే సుప్రీంకోర్టు. సిక్స్టీన్త్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. హైకోర్టు మరియు సుప్రీంకోర్టు. హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టు. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. వెరీ గుడ్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం లౌకిక దేశం అని ఎందులో పేర్కొన్నారు? భారతదేశం లౌకిక దేశం అని ఎందులో పేర్కొన్నారు? రాజ్యాంగ పీఠిక, షెడ్యూలు, రాజ్యాంగం, పైవేవి కావు. సెవెంటీన్త్ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. పీఠిక, రాజ్యాంగ పీఠికలో భారతదేశం లౌకిక దేశం అని పేర్కొన్నారు. వెరీ గుడ్ అండి. సూపర్, సూపర్, సూపర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ని సంవత్సరాల లోపు బాలలను కర్మాగారాలు, గనులు, ఇతర ప్రమాదకరమైన పనులలో పెట్టుకోవడం నిషేధం అని చెప్పారు? ఎన్ని సంవత్సరాల లోపు బాలలను, పిల్లలను కర్మాగారాలు, గనులు, ఇతర ప్రమాదకరమైన పనులలో పెట్టుకోవడం నిషేధం అని చెప్పారు? 10 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. 18th క్వశ్చన్ ఆన్సర్ కామెంట్ ప్లీజ్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. 14 సంవత్సరాల లోపు పిల్లలను
ఎక్కడ కూడా కర్మాగారాల్లో కానీ గనుల్లో కానీ ప్రమాదకరమైన పనుల్లో పెట్టుకోకూడదని ఒక చట్టం చేయడం జరిగింది. ఆ చట్టంలో 14 సంవత్సరాల లోపు బాలలు. 19వ ప్రశ్న, పీడనాన్ని నిరోధించే హక్కు కింద అన్ని రకాల ఏం నిషేధించబడతాయి? పీడనాన్ని నిరోధించే హక్కు కింద అన్ని రకాల వేటిని నిషేధించబడతాయి? పనులు, అసాంఘిక క్రియలు, బలవంతపు చాకిరీలు, మోసాలు. క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. బలవంతపు చాకిరీలు. చాలామంది కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఒకరిద్దరు తప్ప. పనులు అన్నారు, పనులు కాదు, బలవంతపు చాకిరీలు. వెరీ గుడ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ని సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలి? ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలి? 10 నుంచి 15 సంవత్సరాలు, 0 నుంచి 14 సంవత్సరాలు, 7 నుంచి 15 సంవత్సరాలు, 6 నుంచి 14 సంవత్సరాలు. అందరూ కామెంట్ రూపంలో సమాధానాన్ని తెలియజేయాలి ఫ్రెండ్స్. వచ్చేసింది. వెరీ గుడ్ అండి. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలి అని ప్రకటించడం జరిగింది. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, అత్యవసర పరిస్థితిలో కూడా హక్కును తాత్కాలికంగా రద్దు చేయడానికి వీలు లేదు? అత్యవసర పరిస్థితిలో కూడా హక్కును తాత్కాలికంగా రద్దు చేయడానికి వీలు లేదు. జీవించే హక్కు, పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రపు హక్కు, సమానత్వపు హక్కు. వెరీ గుడ్ ఆన్సర్ అండి. జీవించే హక్కు అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ. వెరీ గుడ్. 21వ ప్రశ్నకి ఆప్షన్ ఏ. చాలామంది ఆప్షన్ ఏ అన్నారు. వెరీ గుడ్. నెక్స్ట్, జీవించే హక్కు కింద ఏ హక్కు లేదు? ఈ కింద ఉన్నటువంటి ఆప్షన్స్లో ఈ జీవించే హక్కుకు సంబంధించింది కాదు. నైతిక, మరణించే, లంచగొండితనం, చట్టం చేతుల్లోకి తీసుకోవడం. ఇక్కడ జీవించే హక్కు కింద మరణించే హక్కు లేదు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 22వ ప్రశ్నకి ఆప్షన్ బి. ఆప్షన్ ఏ అంటున్నారు, ఆప్షన్ ఏ కాదండి, ఆప్షన్ బి రైట్ ఆన్సర్ ఇక్కడ. వెరీ గుడ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, మన వాక్ స్వాతంత్రపు హక్కు ఇతరులను ఏం ఉండకూడదు? మన వాక్ స్వాతంత్రపు హక్కు ఇతరులకు ఏ విధంగా ఉండకూడదు? మోసం, లంచగొండితనంగా, దూషించేదిగా, తీసుకుపోయేదిగా. 23వ ప్రశ్న, స్పీడ్గా కామెంట్ చేయాలి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. దూషించేదిగా ఉండకూడదు. వాక్ స్వాతంత్రపు హక్కు ఉంది, కానీ మనం మాట్లాడేటప్పుడు ఆ స్వతంత్రపు హక్కును వాడేటప్పుడు దూషించేదిగా ఉండకూడదు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజాహితం, మర్యాద, నైతికతల దృష్ట్యా సినిమాలు ఏ బోర్డు ద్వారా సమీక్షించబడతాయి? ప్రజాహితం, మర్యాద, నైతికతల దృష్ట్యా సినిమాలు ఏ బోర్డు ద్వారా సమీక్షించబడతాయి? వాణిజ్య, మర్చెంట్స్, ఫిలిం, సెన్సార్.